హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, ఐ కట్ ఎడ్యుకేట్. ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు కష్టపడి ఎగ్జామ్స్ ని పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. వాటిని దిద్దుతున్నటువంటి ఎగ్జామినర్స్, వాల్యుయర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థులు పాస్ అయినా కూడా ఫెయిల్ అయినట్టుగా మరి పేపర్లలో చెప్పడం, వాళ్ళ యొక్క మార్కులు వాల్యుయేషన్ చేయటం అని జరుగుతాం. ఆ రకంగా ఎవరైనా ఇబ్బందులు పడితే పాస్ అయినా ఫెయిల్ అయ్యేటట్టుగా మీకు మిమ్మల్ని ఫెయిల్ చేసిరా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరా అయితే భయపడకండి. మీరు ఖచ్చితంగా నష్టపరిహారం కోరేటటువంటి ఒక అధికారం. ఈ మధ్య బీహార్ అనేటటువంటి ఒక స్టేట్ లో ఒక స్టూడెంట్ 77 మార్కులు వచ్చినా కూడా అతను తప్పినట్టుగా పేపర్ వాల్యుయేషన్ చేయటం అని జరిగింది. దాన్ని పరిశీలించినటువంటి పాట్నా హైకోర్టు 2 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సంబంధిత ఎగ్జామినేషన్ బోర్డుకు డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే ఎవరైనా విద్యార్థులు పాస్ అయినా కూడా ఫెయిల్ అయినట్టుగా ఎగ్జామినర్లు మరి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇచ్చిండ్రా అయితే భయపడకండి, మీరు కూడా నష్టపరిహారం పొందొచ్చు. థ్యాంక్ యూ.